ప్రజల లారా మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉండండి. మీ పక్షాన ఉండి సమస్యలపై పోరాడతాం, ప్రభుత్వాన్ని నిలదీస్తాం, ప్రభుత్వంతో కోట్లాడతాం. మీకు న్యాయం జరిగే వరకు మీ పక్షాన ఉంటామని నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే సునీతారెడ్డి అన్నారు. కొల్చారం గ్రామంలోని బాబా గార్డెన్స్ లో పార్టీ మండల అధ్యక్షుడు రాంపల్లి గౌరీశంకర్, యువత విభాగం అధ్యక్షుడు కొనపూర్ సంతోష్ రావుల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీ కోఆప్షన్ మన్సూర్, మాజీ జడ్పీటీసీ మేఘమాల సంతోష్, పాసం శ్రీనివాసరెడ్డి, మాజీ ఎంపీపీ మంజుల కాశీనాథ్, మండల పార్టీ అధ్యక్షుడు గౌరీ శంకర్, నరేందర్ రెడ్డి, అరిగే రమేష్, సంతోష్ రావు, రాజాగౌడ్, చిన్నరాములు, నాగురి మనోహర్, చెన్నయ్య, పాండ్ర వెంకటేశం, బాగారెడ్డి, నంగునూరి గౌరీశంకర్, నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధులు హాజరు కావడం జరిగింది. రైతు భరోసా ఇస్తున్నారు, అది లేదు. అన్ని ఉట్టి మాటలే తప్ప ఈ ప్రభుత్వం చేసింది ఏమి లేదన్న విషయాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని చెప్పేసి తెలియజేస్తూ మరి మీరంతా కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. మరి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తప్పకుండా ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల పైన మేము అడుగుతాం, నిలదీస్తాం, పోరాటం చేస్తాం, అనుకున్నది సాధించి తీర్థం మీ అందరి సహకారంతో అని చెప్పేసి కూడా తెలియజేస్తాం. చాలా ఉన్నా మీరు మా వెంబడి ఉండండి, మీకంటే ముందు మేము నడుస్తాం. ప్రజా సమస్యలు తీర్చడానికి మరి మీకు అందుబాటులో ఉంటాం, మీ కష్టసుఖాల్లో పాల్పంచుకుంటాం. ఎన్నికల సమయంలో అదే చెప్పినాం, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంత మాత్రాన ఇక్కడ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఉంది అని చెప్పేసి వాళ్ళు ఏవేవో మాట్లాడతారు. దానికి భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా మనం అనుకున్నది సాధించుకుందామని చెప్పేసి కూడా దానికి మీ అందరి సహకారం కావాలి అని చెప్పేసి అన్ని విధాలుగా మీకు అండగా మేము ఉంటామని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేస్తామన్నా. గ్రామాలకు సంబంధించి మరి మేము అడిగినట్టుగా తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి గ్రామాల అభివృద్ధి కోసం మరి అన్ని కూడా, ఎందుకంటే మన సోదరులు చెప్పినట్టుగా దోమలు ఎక్కువైపోయినాయి, డెంగ్యూలు వస్తున్నాయి, వైరల్ డెంగ్యూలో కూడా 3 రకాలైనటువంటి డెంగ్యూలు వస్తున్నాయి, చికెన్ గున్యా వస్తుంది, టైఫాయిడ్ వస్తుంది. కానీ ఈ ప్రభుత్వం కనీసం బ్లీచింగ్ పౌడర్ కూడా పైసలు ఇస్తలేదు. స్వచ్ఛదనం పచ్చదనం అన్న ₹1 కూడా అధికారికి ఇవ్వకుండా కార్యక్రమాలు చేయమంటే అధికారులు జోబులో తెచ్చి పెట్టుకొని చేస్తారా అని అడుగుతా ఉన్నారు. ఆ రోజు సర్పంచులు, ఎంపీటీసీలు నిధులు లేకుంటే ఒకవేళ వాళ్ళ జోబులో తెచ్చి పెట్టిండ్రు, చేసిండ్రు. ఇంకా కూడా పాపం కొంతమంది సర్పంచులు, ఎంపీటీసీలు ఆ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పుడే వెళ్తున్నాం, మా జోబులో నుంచి పెట్టి మేము బల్బులు కూడా ఎక్కిస్తున్నాం, బల్బులు వేస్తామని చెప్పి బయటికి వస్తున్నాం. మన విద్యార్థులు ఈ రోజు రాగానే దాన్ని కేర్లెస్ నిర్ధారించడానికి ప్రయత్నం చేస్తున్నారు. నీళ్లు ఉన్నాయి కానీ కరెంటు సరిగ్గా సప్లై లేకపోవడం వల్ల నీళ్లు సరిగ్గా రాలేకపోతున్నాయేమో అధికారులు చెప్తా ఉన్నారు. మరి అదేవిధంగా మన గన్పూరు, సంగాయిపేట, రెల్లంపేట ఇటువంటి గ్రామాలకి సైడు మరి గుణా అయిపోయి నీళ్ళు వస్తలేవని చెప్పేసి ఇంతకు కూడా మా దృష్టికి తీసుకోవడం జరిగింది. అధికారులకు చెప్పిన ఎస్టిమేషన్ వేసిండ్రు. దానికోసం పీర్లగుంట నర్సాపూర్ నుంచి ఇక్కడ వరకు సపరేట్ గా లైన్ వేసి నీళ్ళు అందించడానికి 59 కోట్ల రూపాయలు కావాలని చెప్పడం జరిగింది. మేము మంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్లి వాటికి కూడా శాంక్షన్ చేయించి నీటి సమస్య తీరుస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నా. గత ప్రభుత్వ హయాంలో కూడా మనకు గన్పూర్ ఆనకట్టకు సంబంధించి కంపన్సేషన్ పెండింగ్ ఉంది. ఆ రోజు కూడా 8 సంవత్సరాల లోపల ఎన్నికలు కోడ్ రావడం జరిగింది. మరి అది ఎట్లనే పెండింగ్ అయిపోయింది. తప్పకుండా ఆ రైతులకు కూడా మరి కంపన్సేషన్ ఇప్పించడం జరుగుతుందని చెప్పేసి తెలియదు. ఆ ఆనకట్ట ఎత్తు పెంచే విధంగా కూడా మరి మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి పని కూడా శాంక్షన్ చేయలేదు. 8 నెలలు అవుతుంది. అంటే ఒక టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా నాకే కాదు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కూడా ఇంతవరకు ₹1 కూడా శాంక్షన్ చేయలేదు. తాగునీటి సమస్య వస్తుంది, ఒక బోర్ వేస్తామన్నా, ఒక మోటార్ ఇద్దామన్నా కూడా ఇయ్యలేనటువంటి పరిస్థితిలో ఈ రోజు ప్రభుత్వం ఉంది అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈరోజు వారు ఇవ్వకపోగా గత ప్రభుత్వంలో మనకు మంజూరైనటువంటి చాలా వర్కులను మరి క్యాన్సల్ కూడా చేయడం జరిగింది. SDF కింద ప్రతి గ్రామానికి 15 లక్షల రూపాయలు కేసీఆర్ గారు వచ్చినప్పుడు ఇస్తే అవి క్యాన్సిల్ చేసింది. ఇంకా కొన్ని బీటీ రోడ్లు కానీ రీబీటీ సేవలు వస్తే అవి క్యాన్సిల్ చేసింది. కొత్త రోడ్లు వస్తే వాటిని కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. నిన్న మొన్న మరి తాండాలకు వేసేటువంటి రోడ్లు మన కొల్చారం మండలానికి సంబంధించి
తుమ్మలపల్లి తాండా నుంచి కోటరెడ్డిపల్లికి తాండాకు సంబంధించింది అది కూడా 1,8,00,000 రూపాయలు శాంక్షన్ వస్తే వాటిని కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మళ్ళీ ఇవన్నీ రోడ్లు వచ్చే విధంగా కూడా మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేస్తూ